నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్య, పరాయి స్త్రీ ఇరుకైన గుంట, దోచుకునివాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉండును. అది బహుమందిని విశ్వాసఘాతుకులుగా చేయునని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, నిజంగా దేవుని విశ్వసించిన వారు, దేవుని నమ్మిన వారు వేష సాంగత్యములోనికి వెళ్ళకూడదని దేవుని యొక్క ఆలోచన, జారత్వములోనికి దిగజారకూడదని దేవుని యొక్క ఆలోచన. అయితే దేవుని నమ్మిన విశ్వాసులమైన మన జీవితాలలో ఎంతోమంది అలా జారత్వములోనికి వెళ్ళిపోయి దేవుని నుండి కూడా, విశ్వాసములో నుండి కూడా తొలగిపోయినట్లు మనకు కనబడుతుంది. నిజంగా దేవుని నమ్మిన వారు దేవునితోనే బ్రతకాలే తప్ప దేవుడు విశ్వసించిన ప్రకారంగా, దేవుని యొక్క మాటల ప్రకారంగా మన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గమును నీ కనుల ఎదుటగా ఇంపుగా ఉండనిమ్ము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా మనము దేన్ని ఇంపైన దానిగా ఉంచుకున్నామో ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళరా, ఈరోజు లోకాన్ని ఇంపుగా మనం ఉంచుకున్నాము. మన హృదయములు లోకపు ఆలోచనలు, వీళ్ళరా, నిజంగా పరాయి స్త్రీలను, వాళ్ళ యొక్క ఆలోచనలను మన హృదయములు ఉంచుకుంటున్నామే తప్ప అలా ఉంచుకున్నందుకు అది బహుమందిని విశ్వాసఘాతుకులుగా చేయునని దేవుని వాక్యం సెలవిస్తుంది.